గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంత రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ ఒక బ్యాక్ బోన్ లాంటిదన్నారు. కెన్యా దేశంలో మొబైల్ బ్యాంకింగ్ సిస్టమ్ వల్ల గ్రామీణ ప్రాంతాలలో సులువుగా పనులు చేసుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో జరిగిన నాబార్డ్ రాష్ట్ర క్రెడిట్ సెమినార్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. Telangana's economic growth and NABARD's role, Telangana continues to be one of India's fastest growing states with a projected gross state domestic product GSDP of 15.2 lakh crores, growing at a 14.5% rate, which is very good. But true progress is measured not just in numbers, but in how well we uplift our farmers, MSMEs and rural communities. NABARD is an indispensable partner in the journey, providing access to credit for agriculture and allied activities. So support for farmer producer organization, infrastructure development of rural areas, financial inclusion and digital banking for undeserved communities. Transforming Telangana's agricultural landscape is the backbone of our rural economy. But challenges such as land fragmentation, erratic rainfall, and rising input costs continue to impact farmers. The average land holding size in Telangana has declined to 0.89 hectares, though posing difficulties for small and marginal farmers in scaling up their production. But still, Telangana farmers have really shown their, with all these difficulties also, they have shown the good results in the state of Telangana with a high yielding of the agriculture production. Of late, I think our government continuously and our agriculture ministry, continuously marketing about the palm oil cultivation. Khammam being a model district for oil production, palm oil production, it has reached to the heights. Now he is trying to spread it to the entire state. The farming community is also coming forward. Of late, even in our state review meetings, as you all aware, the Forest Rights Act, the government of India, the then UPA government has brought that act. Through that act, we have distributed the lakhs of acres in the forest to the tribal people. Oil palm cultivation, even other areas like other countries like where Malaysia, kind of a country which has proved that they can really do wonders by encouraging kind of a oil palm. మరోవైపు పంట రుణాల కోసం బ్యాంకులకు వచ్చే రైతులను సిబ్బంది గౌరవించాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ లో జరిగిన నాబార్డ్ స్టేట్ లెవెల్ క్రెడిట్ సెమినార్ లో పాల్గొన్న మంత్రి కొందరి రైతుల రుణాలు చెల్లింపులు ఆలస్యమైతే అధికారులు వారి ఇండ్లకు తాళాలు వేయడం కరెక్ట్ కాదన్నారు. రైతుల ఆస్తులు, ఇంటి గేట్లు జప్తు చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దన్నారు తుమ్మల. రుణాల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు మంత్రి తుమ్మల. వ్యవసాయ రంగాన్ని ఈ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక వరి దిగుబడినిచ్చినటువంటి రాష్ట్రంగా నా తెలంగాణ రైతు నిలబడటం మీ అందరి సహకారానికి అదొక నిదర్శనం. తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చెప్పి 32 జిల్లాల్లో కూడా ఆయిల్ పామ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇప్పటికే మీకు తెలుసు, భారతదేశం 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి ఎడిబుల్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ స్థితి నుంచి మీరు బయటకు వెళ్ళాలి అంటే ఆయిల్ పామ్కి సంబంధించినటువంటి పంటతో పాటు నూనె గింజల యొక్క వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బ్యాంకర్స్ అందరూ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని అన్ని కోణాల్లో మీరు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. హార్టికల్చర్కి డైవర్షన్ అవ్వాలంటే అందరూ భయపడేది కోతులు, వెజిటేబుల్స్ కానీ లేదు పండ్ల తోటలు కానీ ఏ పంట పండించాలన్నా కూడా ఇప్పుడు కోతులతోటి సమస్య వచ్చింది.
కాబట్టి అది మానవ తప్పిదమా కావచ్చు. అడవులను మనం అంతర్ధానం చేశాం, అవి వచ్చి మన ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. దానికి మనమే బాధ్యులం. అయినా ఈ యొక్క వైపరీత్యాన్ని నుంచి బయటపడాలి అంటే మనకి సోలార్ ఫెన్సింగ్ అత్యవసరంగా హార్టికల్చర్ క్రాప్స్కి అవసరం ఉంది. కాబట్టి దయచేసి బ్యాంకర్స్ అందరూ ఆ దిశగా ఆలోచన చేయమని, దానికి ఎంతవరకు వీలైతే అంతవరకు రైతాంగానికి సహాయం చేస్తే కొంతమేరకి హార్టికల్చర్ని మనం ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ వ్యవసాయం మీద రైతాంగం మీద దృష్టి పెట్టాలి. ముందు బ్యాంకర్కి వచ్చినటువంటి రైతుని మీరు గౌరవించడంతో పాటు అతని యొక్క అవసరాలతో పాటు కేవలం లోన్ ఇచ్చాం అని ఆయన ఏదో అడుక్కునేటట్టుగా మీరేవాళ్ళు ఇచ్చేటట్టుగా భావన లేకుండా అతన్ని మనల్ని రక్షించేటటువంటి వ్యక్తిగా, ఈ వ్యవస్థను కాపాడేటటువంటి వ్యక్తిగా మీరు అతన్ని ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక్కసారి వెరిఫై చేస్తే రైతాంగానికి ఇచ్చినటువంటి లోన్ పర్సంటేజ్ ఏంటి, మేము ఎగ్గొట్టినటువంటి పర్సంటేజ్ ఎంత, మీరు ఇచ్చినటువంటి నాన్ అగ్రికల్చర్ లోన్స్ ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత, వాళ్ళు ఎగ్గొట్టినటువంటి అమౌంట్ ఎంత, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మా దగ్గర కూడా మాకున్న ఎకరాన్ని మీరు తాకట్టు పెట్టుకొని అప్పిస్తున్నారు. ఇవ్వకపోతే తలుపో గేటో, ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, ఒక గేటు, ఇంటి గేటుని మీరు తీసేశారు అప్పు లేదని. మరి 1000 కోట్లు తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళకి కూడా మీరు తాకట్టు పెట్టుకొని ఇచ్చి ఉండాలి కదా. అటువంటి అమౌంట్ని మీరు ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారు? కాబట్టి మేము ఎగ్గొట్టే మనస్తత్వం లేదు. ఏదైనా అకాలంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చేత కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా తల తాకట్టు పెట్టి రైతు అప్పు తీరుస్తాడు తప్ప వ్యాపారస్తులో, కంపెనీ యాజమాన్యాలో మీకు అప్పు తీర్చే అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి. కాబట్టి బ్యాంకర్స్ అందరూ, నేను మొదటి మీటింగ్లో చెప్పా, మళ్ళీ చెప్తా, మళ్ళీ మీరు ఎప్పుడన్నా పిలిచినా ఇదే చెప్తా. కాబట్టి దయచేసి దాని మీద మనసు పెట్టండి.